अभी आप देख रहे हैं तेलंगाना समाचार। पब्लिक में बैठो शरीफ भाई फोटो निकालो। బడ్జెట్ జనరంజకమైనటువంటి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అందరి సంక్షేమం కోసం ఇలా మరి పాటుపడుతున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి సిగ్గు లేకుండా నిన్న ప్రవేశపెట్టినటువంటి బీజేపీ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించి సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడానికి సిగ్గుండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని ఇలా నిరసన తెలుపుతా ఉన్నారు? మీకు ఏమాత్రమైన సిగ్గుందా? ఎందుకు తెలంగాణకు మొండి చేయి చూపించారు? విభజన చట్టంలో మరి పొందుపరిచినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే విభజన చట్టంలో నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించినటువంటి మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద నిరసన తెలపడానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు గత 8 నెలలుగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అన్ని వర్గాలను మరి సముచిత న్యాయం కల్పించి ఇలా మరి ప్రజామోదకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటువంటి బడ్జెట్ను మీకు ఏమాత్రం తెలివి ఏమాత్రం ఆలోచన ఉన్నా మరి సమర్థించాలి కానీ నిరసన వ్యక్తం చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు చేత కాదు, చేతనైన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు. మీ వైఖరి మార్చుకోకపోతే బీజేపీ నాయకులారా ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేసినాం. అదేవిధంగా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మరి మైనార్టీలకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వీటన్నిటిని కూడా చూసి ఓర్వలేక ఇవాళ బీజేపీ నాయకులు విషయం చెబుతా ఉన్నారు. ఖబర్దారని చెప్పి ఎంతో శుభదినం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ అసెంబ్లీ కార్యక్రమంలో జరుగుతున్న తరుణంలో ఈరోజు బడ్జెట్ మన ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క అనే మన ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా శాసనసభ గౌరవ శ్రీధరబాబు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అందరి సమక్షంలో ఇలా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎంతో కాదు కనివిని ఎరగని రీతిలో ఎక్కడ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెట్టింది 3,003 కోట్లు. ఒక ముస్లిం మైనార్టీ అని కొంతమంది అనుకుంటారు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, అదేవిధంగా బౌద్ధులైతేనేమి, అదేవిధంగా సిక్కులకైతేనేమి అందరికీ ఈరోజు 3,003 కోట్లు కేంద్రం ఇచ్చడం జరిగింది. అట్టి దాన్ని సందర్భంగా ఇక్కడ కరీంనగర్ పట్టణంలో నడిబొట్టున సీట్ల పంపిణీ మరియు సంతోషం వ్యక్తపరుచుకుంటూ ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అదేవిధంగా సిక్కు సోదరులు కలుపుగోలుగా అందరు కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్నారు. ఇదే విధంగా ఈరోజు కేంద్రం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టిన దానికి ఇంకా వీళ్ళు పెట్టిరని ఒక దురాలోచనతో ఓర్చుకోలేకుండా జీర్ణించుకోలేకుండా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం కాదు. మీకు చేతనైతే మీరు పెట్టండి, కాకపోతే పెట్టిన వారిని
సంతోషంగా వెల్కమ్ పలకండి, స్వాగతించండి. అదే కానీ పెట్టిన వాళ్ళకు ఎప్పుడు కానీ ఇబ్బందులు చేద్దాం అనుకుంటే మీకే ఇబ్బందులు కదైతే అని మరొకసారి తెలియపరచుకుంటూ ఇంత మంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో అంత పెద్ద బడ్జెట్ కేంద్రీకరించినందుకు గాను కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర మంత్రి ప్రజలందరూ సంతోషం వ్యక్తపరచుకుంటూ వాళ్ళకు స్వాగతించుకుంటూ ఈ రోజు సీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ అందరూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ శ్రీనివాస్ కర్మ